ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు మా గార్డెన్లోని నెల చిక్కులు అంటారు ఫ్రెండ్స్. ఈ ఇయర్ ఇవి పెట్టాను. ప్రతి ఇయర్ చిక్కులు పెడతాను, కానీ ఇలాంటి ట్రబ్బులు పెట్టేసరికి ఏమవుతుందంటే ఏర్లు సరిగా లోపలికి వెళ్ళక, పోషకాలు లేక అది చెట్టు ఎంత పెద్ద పెరిగినా కూడా అది కాపు రావట్లేదు చిక్కుడుకాయలు. ఈసారి ఎలా ఉంటుందా అని నేను నెల చిక్కులు వేసాను. మరి చాలా బాగా వచ్చాయి. ఒకటే మొక్కకు చూడండి ఎన్ని కొమ్మలేసి చిక్కులు కూడా చాలా. ఇలా 4-5 ట్రబ్బులలో వేసాను ఫ్రెండ్స్. పాలకూర మొక్కలలో ఇట్లా ఏమైనా ట్రబ్బులలో గ్యాప్ ఉంటే ఇలా పెట్టేశాను. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. మీరే చూడండి. నేను అసలు వస్తే రావో అనుకున్నా, లేకపోతే ప్రతి ఇయర్ ఇవే పెట్టుకోవచ్చు. 1 మంత్ 1.5 మంత్లో మనము చిక్కులు ఒక 4 టైమ్స్ అట్లా వెళ్తాయి, మనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ మిద్దె తోటలో ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మరి చిక్కుడుకాయలు కూడా చూడండి. అలా 3 ట్రబ్బుల్లో వేసాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే 2 days 3 days వర్షం కొట్టి చూసుకోలేదు ఫ్రెండ్స్, పైకి రాలేదు. పురుగులు మొత్తం ఇలా తినేసి ఇలా ఓన్లీ కొమ్మలు మాత్రమే మిగిలించాయి. ఈ ట్రబ్బు పురుగులు మొత్తం తినేసాయి పూతను మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మరి చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా మన గార్డెనింగ్లో హెల్తీగా ఉన్న ఇలా కూరగాయలు పండించుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ గార్డెన్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. నిమ్మ చెట్టు ఇలా పూత వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.